హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మా అమ్మ వచ్చి వడలు చేసిందన్నమాట. ఇక్కడ మా సబ్స్క్రైబర్స్లో ఒకరు వచ్చేసి నాకు కామెంట్ పెట్టినారు ఈ గారెలు వీడియోలు చేసినప్పుడు. అది గారెలు కాదు వడలు అని చెప్పేసి. ఏంటో అండి, మా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు. ఇంకా మా సైడ్ వచ్చి నిజానికి ఏమంటారంటే ఇంకా ఉద్దిన వడే అంటారన్నమాట మా సైడ్ వచ్చేసి. ఎందుకంటే మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి మా సైడ్ మొత్తం ఉద్దిన వడే అంటారు. ఇంకా ఇడ్లీ సాంబార్ వడే ఎట్లనో ఇది కూడా ఉద్దిన వడే అంటారు. మేము కూడా అట్లనే అంటాము ఉద్దిన వడలు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు మాత్రం వడలు అని చెప్పి కామెంట్ పెట్టినారు. ఓకే అండి, మీ సైడ్ అయితే అట్లా అంటారు. ఇందుకే ఈ వీడియో చూసిన వాళ్ళకి మిమ్మల్ని అడుగుతారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే ఉద్దిన వడలు అంటాం, వీడియో కోసం అని చెప్పేసి గారెలు అంటాను అంతేమా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే వేడివేడిగా వేస్తుంది అనమాట. నైట్ పిండి మొత్తం రుబ్బి పెట్టేసింది అనమాట. ఇంకా నైట్ మేము అందరూ పడుకుంటే మా అమ్మ మిక్సీ సౌండ్ వేస్తుంది అనమాట. ఏందా అనుకుంటే అప్పటికప్పుడు ఫ్లాష్ అయిపోయింది ఓ పొద్దునకి గారెలు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మా అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పి లేస్తే మా అమ్మ ఏమొద్దు పడుకో నేనే చేసుకుంటా అని చెప్పి మొత్తం మా అమ్మ రుబ్బుకుందనమాట. ఇంకా పొద్దునే లేసేసరికి వేడివేడిగా వడలు అయితే వేస్తుంది అనమాట. ఇక్కడ మొత్తానికి దీనికి కాంబినేషన్గా ఏం బాగుంటుంది అంటే ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మాకు సండే మార్నింగ్ అయితే మాకు వేడివేడిగా గారెలు వేసుకొని చికెన్ కర్రీ చేసుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడైతే శ్రావణ మాసం కదా తినకూడదని చెప్పేసి కొంచెం కంట్రోల్లో ఉన్నాం అనమాట. ఇంక ఎప్పుడు వస్తానని చెప్పేసి నేనైతే నిద్రపోకుండా వెయిట్ చేస్తే చాలా ఇష్టం అబ్బా నాకు నాన్ వెజ్ అంటే. బట్ కానీ మా శ్రీనివాసం కోసం తప్పదని చెప్పేసి తప్పనిసరిగా వెయిట్ చేస్తున్నాం అంతే. మా ఇంట్లో వెజ్ కన్నా నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. మాకు చాలా చాలా ఇష్టం. వారంలో 2 సార్లు వెజ్ చేసుకుంటే 4 సార్లు నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సింది అన్నమాట. మాకు అంత ఇష్టం అన్నమాట. అమ్మ హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంతకుముందు అయితే మా అమ్మ కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గుపడేది. ఇప్పుడైతే ధైర్యంగా హాయ్ చెప్తుంది, మాట్లాడుతుంది కూడా. నేనే కొంచెం వాయిస్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మమ్మ విషయానికి వస్తే అస్సలకే మాట్లాడదు. నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతా అంటే వద్దు వద్దు అట్లా చేయకు అంటది. మా అమ్మమ్మకి చాలా భయం అనమాట కెమెరా ముందుకు రావటం అనమాట. నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా గట్లే ఉండేది ముందు. బట్ కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అన్నమాట. మొత్తానికి మా అమ్మ అయితే ఇప్పుడు వేడివేడిగా చూస్తున్నారు కదా ఎలా పొంగుతున్నాయి అని చెప్పేసి. ఇంకా మంచిగా ఇంగ్రీడియంట్స్ వేసింటే దాంట్లోకి కొబ్బరి, అల్లం అవన్నీ ఇంకా మిర్చి అవన్నీ వేసింటే మంచిగా ఇంకా రంగు వచ్చేదన్నమాట. కొంచెం కారం తినకూడదని చెప్పేసి కంట్రోల్లో పెట్టారు. అందుకని చెప్పేసి ఇంకా నాకు వారం నుంచి మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఈ వర్షం పడుతుంది కదా, ఈ వర్షానికి దానికి అనుకు మాకు ఎక్కువ హీట్ అయిపోయింది అనమాట. సరే అని చెప్పేసి కారం ఏమి వద్దని చెప్పేసి కొంచెం కంట్రోల్లో ఉన్నాం. అందుకే ఎవరి ఇంట్లో కూడా కారం ఎవరు తినట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా దీనికి కాంబినేషన్గా ఇప్పుడైతే మా అమ్మ పెరిగే పరిస్థితి ఏంటా అంటే ఇప్పుడు దీంట్లో ఏం తినాలంటే పెరుగన్నమాట. ఇంకా నాకు గట్టి పెరుగు ఇంకా వడలైతే ఇచ్చింది. ఎట్లాగో నాకు పెరుగు వడ అంటే ఇష్టం కదా అని చెప్పేసి నాకు ఇచ్చింది. ఇంకా మా అమ్మమ్మకైతే ప్లేట్లోకి అయితే గారెలు అయితే వేసుకొచ్చి ఇచ్చాను. మా అమ్మమ్మకైతే చట్నీ ఎక్కడ అని అడుగుతుంది. అమ్మమ్మకి చట్నీ కావాలంట. చట్నీ ఎక్కడ, చట్నీ చేయలేదని అడుగుతుంది. చట్నీ ప్రస్తుతానికి చేయలేదు కానీ కావాలంటే ఆఫ్టర్నూన్ చేస్తానని మా అమ్మ పక్క నుంచి అంటుందన్నమాట. ఇంటికి చట్నీ లేకుండా ఎట్లా తింటారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. చాలా బాగుందబ్బా, తినవచ్చు, ఏం పర్లేదు. మా అమ్మమ్మకి అయితే వేడివేడిగా ఉందంట. అసలు నేను తొందరగా తిను, హాయ్ చెప్పు అని పక్క నుంచి హింస పెడుతున్నాం. మా అమ్మమ్మ అయితే నన్ను చూస్తుంది, కోపంగా చూస్తుందో నవ్వుతో చూస్తుందో తెలియదు. మొత్తానికి నా హింసకి వడైతే చూపిస్తుంది బాగుందని చెప్పేసి. సర్లే ఇంతే చాలు అని చెప్పేసి పక్కన వచ్చేసిన మా అమ్మ కూడా ఇక్కడ తింటుంది అన్నమాట. ఎట్లుంది మా అని అడిగితే టేస్ట్ చాలా బాగుంది అంటుంది. ఎందుకంటే మా అమ్మ చేసేది కదా. మా అమ్మ ఫేవరెట్ ఏదైనా డిష్ ఉంది అంటే మా అమ్మ బాగా చేసే ఫేవరెట్ అంటే మా అమ్మకు ఈ గారెలు అనమాట. భలే ఇష్టం మా అమ్మకి. మా ఇంట్లో మాకన్నా కూడాను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేది మా అమ్మ గారెలకే. ఎందుకంటే మా అమ్మకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇంతకు ముందు అయితే మా అమ్మకి అవి చేసేది వచ్చేది లేదన్నమాట. ఇంతకు ముందు చేసేకి రావట్లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. అయినా ఇప్పుడు నేర్చుకున్న చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మా కోసం అని చెప్పేసి ప్లెయిన్గా వేసింది. మా అమ్మమ్మ తింటుంది ఇక్కడ. మా డాడీ అయితే ఇంకా వర్క్కి వెళ్ళారు. నేను కూడా వీడియో తీస్తున్నాం. వీడియో తీసాక మా అమ్మమ్మ పెడతాను రా అంటుంది. వదిలే మళ్ళీ తింటా అన్న. ఇప్పుడు నేనైతే తింటున్నా, మీరు చూస్తారు కదా అలా పెరుగులో ముంచుకొని తింటుంటే సూపర్. అసలు వీడియోకి అయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా వీడియోలు చూస్తారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. సపోర్ట్ చేయొచ్చు కదా మాకు కూడాను. వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఉంటాను, బాయ్.